క్రీస్తు శకం 1765లో నిజాం నవాబు మరణించగా వారసత్వ యుద్ధం మొదలైంది. ఈ తగాదాలో మైసూరు నవాబు హైదర్ అలీ బసానత్ జంగ్ పక్షం వహించి అతని సహాయం కోసం సైన్యంతో వెళ్తూ దారి మధ్యలో మురారిరావు ఘోర్పడేకు చెందిన హిందూపురాన్ని ఆక్రమించాడు. వెంటనే స్పందించిన మురారిరావు ఘోర్పడే పేష్వా మాధవరావు సైన్యం సహాయంతో క్రీస్తు శకం 1765 మార్చిలో హైదర్ అలీని ఓడించి 30 లక్షల కప్పంతో పాటు తుంగభద్ర తీరం ఉత్తర ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1773లో పేష్వా మాధవరావు మరణించగా తలెత్తిన వారసత్వ తగాదాల్లో హైదర్ అలీ రఘునాథరావు పక్షాన్ని బలపరిచి ఫలితంగా తుంగభద్ర తీరం దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అపార సైన్యంతో తరలివచ్చి బళ్ళారి, పెనుగొండ, మడకశిర దుర్గాలను ఆక్రమించుకున్నాడు. అదే ఉత్సాహంతో గుత్తి దుర్గాన్ని ముట్టడించాడు. 6 వారాలు హోరాహోరీ పోరాటంతో హైదర్ అలీ గుత్తి దుర్గం వరకు చేరుకున్నాడు. కింది భాగాలను ఆక్రమించుకున్నాడు. దీంతో గుత్తికోటకు ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది. అలా గుత్తి హైదర్ అలీకి లొంగిపోయింది.